ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆంధ్రదేశోద్ధారకులు బ్రహ్మీభూత మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, మరి అదేవిధంగా సద్గురు శ్రీ శ్రీ విమలానందగిరి స్వాముల వారి చరణ కమలములకు, మరి సద్గురు శ్రీ శ్రీ విద్యానందగిరి స్వాముల వారి చరణ కమలములకు, పరమ పూజ్య సద్గురు శ్రీ శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారి చరణ కమలములకు, మరి అదేవిధంగా అఖిలాంధ్ర సాధు పరిషత్తు అధ్యక్షులు, వేదాంత వేద్యులు, కాశీ పట్టణాదిలో మరి పుణ్యక్షేత్రాల్లో వేదాంత అధ్యయనం చేసినటువంటి పుణ్యపురుషులు, మరి అదేవిధంగా తపస్సు కలిగినటువంటి వారు, మరి సౌమ్యులు, మరి దయార్థ హృదయులు, పరమ పూజ్య శ్రీ శ్రీ పరమాత్మానందగిరి స్వాముల వారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, మరి అదేవిధంగా వ్యాసపీఠ అధికార బాధ్యతలన్నీ నిర్వహిస్తున్నటువంటి పరమ పూజ్యులు అసంగానందగిరి స్వాముల వారి చరణ కమలములకు ప్రణామాలు అర్పిస్తూ, మరి అదేవిధంగా అఖిలాంధ్ర సాధు పరిషత్తు కార్యదర్శులు, మరి కార్యక్రమాన్ని ఎంతో ఓర్పుతో నేర్పుతో అన్ని విధాలుగా అన్ని సంయమనతో అందరినీ మరి ఒక దాటిలో కట్టి తీసుకొస్తూ మరి ఎంతో చక్కగా దిగ్విజయం చేస్తున్నటువంటి అఖిలాంధ్ర సాధు పరిషత్తు కార్యదర్శి వారు కృష్ణచరణానంద భారతి స్వామి వారి చరణ కమలములకు, మరి అదేవిధంగా స్కందదేవానందగిరి స్వాముల వారి చరణ కమలములకు, శంకరానందగిరి స్వాముల వారి చరణ కమలములకు, మహాత్ములందరి చరణ కమలములకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, ఈ యొక్క అఖిలాంధ్ర సాధు పరిషత్తు మహాసభలు 3 రోజులుగా మధ్య గ్రామంలో పరమ పూజ్యులు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస్ అని శాస్త్రం చెప్తుంది. మరి స్వామివారు మాది విశాఖ జిల్లా అని ఎప్పుడు చెప్పలేదు, కానీ స్వామివారు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు విశాఖ జిల్లా వారని ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి క్షేత్రాన్ని కురువంతి, తీర్థాన్ని కురువంతి అని శాస్త్రం చెప్తుంది. ఎక్కడైతే మహాత్ములు ఉంటారో అది క్షేత్రం అవుతుంది, ఎక్కడైతే తీర్థం ఉంటుందో అది తీర్థం అవుతుంది అన్నట్టు. కాబట్టి అలాగా మరి మనకు సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు తిరుమల గోగర్భంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. వారికి అప్రయత్నంగా ఒకరోజు ఒక శ్లోకం స్ఫురించినటువంటి శ్లోకం ఏంటయ్యా అంటే, అప్పుడు వారికి పెద్దగా సంస్కృత జ్ఞానం అనేటువంటిది. దయచేసి కార్యకర్తలకు మనవి, భోజనాలు మాత్రం ఇప్పుడు ప్రారంభించకండి దయచేసి. అధ్యక్షులు వారు చెప్పారు కనుక మీరు కాస్త అక్కడ వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. స్వామివారు తిరుమల గోగర్భంలో మరి తపస్సులో కూర్చున్నప్పుడు వారికి అప్రయత్నంగా ఒక శ్లోకం స్ఫురించింది అన్నట్టు. అది ఏంటంటే, అతీత వైరాగ్యం అఖండ బోధ కదాను మే సిద్ధ్యతి హే దయాలో సర్వే సమాధి యోగస్య పరస్య నిష్ఠ సర్వేషు భూతేషు సమత్వ బుద్ధి అని ఈ యొక్క శ్లోకము. అప్పటి వరకు వ్యాకరణం ఇవన్నీ కూడా స్వామివారికి పెద్దగా తెలియదు, అయినా కూడా కరెక్ట్గా అన్ని వ్యాకరణయుక్తంగా మరి చక్కటి ఛందస్సుబద్ధంగా మరి శ్లోకం స్ఫురించింది అన్నట్టు.
కాబట్టి సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు తిరుమల గోగర్భంలో కూర్చున్నారు కాబట్టి ఆ క్షేత్రంలో కూర్చున్నందుకు మరి ఈరోజు తిరుమల గోగర్భం అనేటువంటిది సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారి యొక్క క్షేత్రంగా ఈ రోజు కూడా మనం ఎప్పుడైనా తిరుమలకు వెళితే అది తిరుమల గోగర్భ క్షేత్రం అంటారు. అక్కడ 12 సంవత్సరాలు స్వాముల వారు తపస్సు చేశారన్నట్టు. తపస్సు చేస్తూ 9 సంవత్సరాల 9 నెలలు కొన్ని రోజులు ఆ స్వామివారికి తపస్సు చేసినా కూడా ఆత్మానుభూతి అనేటువంటిది కలగలేదు. మరి అటువంటి సమయంలో స్వామివారికి ఒక విధమైనటువంటి ఆలోచన వచ్చేసింది, ఎందుకు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తున్నాము, మరి ఇంకెప్పుడు భగవత్ అనుభూతి కలుగుతుంది, మరి ఇంకెలా అని చెప్పేసి అప్పుడు ఒక ఆలోచన చేసి ఇంకెందుకు మనం శరీరాన్ని చాలిద్దామా అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. వారు కొండపైకి ఎక్కి ఇంకా శరీరాన్ని చాలిద్దాం అనుకుని అలా ఆలోచన రావడమే వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే. చూడండి, స్వామివారు చెప్తున్నారు, ఏది నా ప్రయత్నం ఏమీ లేదు, పురుష ప్రయత్నం మాత్రమే ఉంది, అది భగవద్ అనుగ్రహం ద్వారా ఇది జరుగుతుంది అని. అలాగా ఆయన 9 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భగవద్ అనుగ్రహం ఎందుకు ఉండదు? కాబట్టి ఒక ఆకాశవాణిలాగా ఒక ఆలోచన వారికి స్ఫురించింది అన్నట్టు, అయ్యా కొద్ది రోజుల్లోనే నీకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని. అలాంటి ఆలోచన కడగడమే అప్పుడు మళ్ళీ తపస్సు ప్రారంభించారు. 3 సంవత్సరాలు 12 సంవత్సరాల 3 నెలల కొద్ది గడియల్లో వారికి ఆ భగవద్ అనుభూతి అనేటువంటిది కలిగిందన్నట్టు. మరి మనము మామూలుగా ఇళ్ళలో ఏసీ గదులు రకరకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నా కూడా మనం ఈ రోజుల్లో తపస్సు జపము పారాయణ చేయాలంటే ఎన్నో రకాలుగా మన మనసంతా ఎక్కడెక్కడో వెళుతూ ఉంటుంది. కానీ అటువంటి జంతువులు రకరకాలైనటువంటి విష సర్పాలు కీకారణ్యము మనిషి వెళ్ళినటువంటి స్థలంలో మరి స్వామివారు నీళ్లు ఉన్నాయి కానీ కరెంటు లేదు, చీకటి. మరి ఆ సమయంలో అటువంటి పరిస్థితిలో వారు అక్కడ కూర్చొని ఉన్నారంటే మరి మహాత్ములకు ఆ తపస్సే ధైర్యాన్ని ఇస్తుంది అన్నట్టు. ఆ తపస్సే భక్తిని జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి తపస్సు అనేటువంటిది మనం ప్రారంభిస్తే మరి తపసా పూతాత్మ అన్నారు, తపసా కిల్బిషమహంతి. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలవ్వాలంటే మనం తపస్సు చేయాలి. అందుకనే మరి సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు తపస్సు ముందు చేశారు. ఆ సేతు హిమాచలం అంతా కూడా ఆయన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ఆయన ప్రయాణం చేశారు, యాత్ర చేశారు. లాస్ట్ చివరిలో ఆయనకు ఇది నాకు తపస్సుకు అనుగుణమైన యోగ్యమైనటువంటి ప్రదేశం అని అనుకున్నారు. అది తిరుమల క్షేత్రము. గోగర్భంలో గుహలో కూర్చున్నారు, చక్కగా అద్భుతంగా తపస్సు చేశారు. ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి వేదికస్థ మహాత్ములందరూ కూడా వ్యాసాశ్రమంలో బ్రహ్మ విద్య పాఠశాలలో చదువుకున్నటువంటి వారే. మరి అక్కడక్కడ వారి యొక్క అనుకూలమైన ప్రాంతాల్లో ఆశ్రమాలు కట్టుకొని మరి పీఠాధిపతులుగా ఉండి ఈరోజు వ్యాసాశ్రమ సద్గురుదేవుల యొక్క అనుగ్రహంతో ఈరోజు ఇటువంటి వేదికల యందు ఉపన్యాసాలు ఇస్తూ మరి మంచి మార్గాన్ని మంచిని బోధిస్తూ మరి నడిపిస్తున్నారంటే మరి సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారి యొక్క దివ్యానుగ్రహం అన్నట్టు. స్వాముల వారు చిన్నప్పుడే స్వాముల వారు చెప్పారు, నాకు నేను బ్రహ్మచారిగా ఉండాలా ఇటు సంసారిగా ఉండాలనే ఆలోచన వచ్చింది. అలాగే మరి ఆయన మలయాళ స్వామి వారు చిన్నప్పుడు స్కూల్ నుండి వస్తున్నారు, ఇంటికి వస్తూ ఉంటే ఒక బోయవాడు పావురాలు పెట్టుకొని అమ్ముతూ ఉన్నాడు అన్నట్టు. అటువంటి సమయంలో అక్కడ అతనికి ఎందుకో దయార్థ హృదయం కలిగి చిన్నపిల్ల బాలకుడు అన్నట్టు, ఒక 7-8 సంవత్సరాల వయసులో. అతను వెంటనే అతని దగ్గరికి వెళ్ళి మా యొక్క బంధం నుండి విడిపిస్తాడా ఈయన అన్నట్టుగా ఆ పావురాలు కన్నీళ్లు కారుస్తున్నాయట. అప్పుడు వెంటనే వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి కొంత ధనం తీసుకొచ్చేసి ఆ పోయేవాడికి ఇచ్చేసి ఆ పావురాల కట్లు విప్పేసి అలా గగన వీధిలో ఎగిరేశారు అన్నట్టు. కాబట్టి ఆ రోజు నుండి వారికి దయగల హృదయమే భగవన్ నిలయం అనేటువంటి గొప్ప హృదయం వచ్చేసింది అన్నట్టు. కాబట్టి అటువంటి మరి సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు మరి ఆ విధంగా ఎందరికో ఆదర్శమై మరి ఎందరో జీవితాలని సన్యాస మార్గంలో నడిపిస్తూ ఎందరికో మరి ఒక్కొక్క ప్రాంతమే కాకుండా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో మామూలుగా కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే ప్రతి ఊర్లో కూడా మలయాళ స్వామి గీతా మందిరాలు ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయని అంటే సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు మరి ఆ విధంగా తపస్సు చేసిన ఫలితంగా ఈరోజు మరి మీ గ్రామంలో ఈరోజు ఆ రోజు శుష్కవేద తమోభాస్కరం
స్వాముల వారు విన్నందుకు, మరి అక్కడికి వెళ్ళాలని వారు సూచించినందుకు, ఆశ్రమానికి వెళ్ళినందుకు మరి ఈరోజు వ్యాసాశ్రమంలో ఆ విధంగా ఉన్నతులై ఈరోజు మరి మీ గ్రామంలోనే స్వగ్రామంలో స్వాముల వారు చెప్తున్నారు, ఎవరయ్యా కొందరికి అయితే స్వగ్రామంలో నపూజ్యతే అని పూజింపబడరు, కానీ ఈరోజు ఇక్కడ అందరూ కూడా పూజింపబడుతున్నారంటే ఆ స్వామి యొక్క తపస్సు అన్నట్టు. కాబట్టి అలాగా మరి ఈరోజు రథసప్తమి, ఈ రథసప్తమి రోజు ఒక విషయం తెలుసుకోవాలి. శ్రీతైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేర్దినే నవ్యాది శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ఎవరైతే ఆదివారం రోజు మనకు పూజనీయమైనటువంటి రోజు అన్నట్టు, కాబట్టి ఆదివారం రోజు శ్రీ తైలము ఆ తైలం పూసుకోవడం కానీ, మధు అంటే తాగడం కానీ, మాంసాదులు సేవించడం కానీ, ఎవరైతే ఇవి త్యజిస్తారో వారికి జీవితంలో కూడా రోగం రావన్నా రాదట. కాబట్టి అలాగా ఆదివారం మాత్రం ఇవన్నీ త్యజించాలి. మనమందరం కూడా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ, ఇంకొకటి ఏంటంటే మరి అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మహాత్ములు, ఇప్పుడు కొద్ది సంవత్సరాలు అయితే మహాత్ములు మరి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఈ తరం వెళ్ళిపోయిందంటే తర్వాత తరానికి నాలాంటి వాళ్ళు ఒక కొద్ది సంవత్సరాలే ఉంటారు. మరి తర్వాత తరానికి ఎవరు రావాలి, ఎవరు వస్తారు చెప్పండి? బ్రహ్మచారులు రావాలి కదా. మరి అలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎవరు, మన నాగేష్ కుమార్ గారు, మరి రాంబాబు గారు, మరి సత్యనారాయణ గారు, వీళ్ళు కలిసికట్టుగా ఇంత కరెక్ట్గా ఎంత అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి అలాగా అందరూ కూడా కలిసి నలుగురిని పిల్లల్ని కలాలండి. ఒకరిని దేశానికి ఇవ్వాలి, ఒకరిని ఆశ్రమానికి ఇవ్వాలి, ఒకరిని మీరు వంశోద్ధారకులుగా పెట్టుకోవాలి. మరి ఇలాగ చేస్తే ఆశ్రమాలు కూడా అద్భుతంగా తయారవుతాయి. మరి రాబోయే కాలంలో మనం వెతుకోవాల్సిన అవసరం ఉండదు. మరి అటువంటి స్వాముల వారు ఈరోజు ఈ గ్రామంలో పుట్టినందుకు మీరందరూ కూడా ఎంతో భక్తి ఆనందంతో ఈరోజు చేస్తున్నారే. మరి మీ ఇంట్లో మీ ఒక బ్రహ్మచారి తయారైతే ఇంకా ఎంత ఆనందం ఉంటది. కాబట్టి దయచేసి అందరూ కూడా మన భక్తులు మరి స్వామివారికి తెలిపిన స్వామివారికి తెలిపిన మరి బ్రహ్మచారులను మాత్రం ఖచ్చితంగా మీరు పంపించాలి. ఆ విధమైనటువంటి అవకాశాన్ని మీరు కల్పిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరి సమయాభావం అయినందుకు క్షమించాలని కోరుకుంటూ సహనాభవతో సహనౌ పునక్త సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.